అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రమ్య, క్లినికల్ హెడ్ ఎట్ ఓఎస్ఎస్ ఫర్టిలిటీ గుంటూరు. సో ఈరోజు నేను డిస్కస్ చేయాలనుకునే టాపిక్ ఐయుఐ ప్రొసీజర్. సో ఐయుఐ అనేది ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ అంటామన్నమాట. సో చాలామందికి తెలిసినట్టే మనకి ఇన్ఫర్టిలిటీలో ఇనీషియల్ స్టెప్ మెడికేషన్స్ ద్వారా ట్రై చేస్తాం అండ్ నెక్స్ట్ స్టెప్ అంటే ఐయుఐకి వెళ్ళడం జరుగుతుందన్నమాట. సో ఈ ఐయుఐ ప్రొసీజర్ అనేది ఎలా చేస్తామో ఏంటి అనేది ఐ విల్ డిస్కస్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఐయుఐకి కావాల్సిన పారామీటర్స్ వచ్చేసి, మనం ఒక పేషెంట్కి ఐయుఐ చేయాలి అనుకుంటే ఫీమేల్ సైడ్ నుంచి కావాల్సిన ఫ్యాక్టర్స్ ఇనీషియల్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, తనకి ఓవేరియన్ రిజర్వ్ కరెక్ట్గా ఉందా, తన హార్మోన్ లెవెల్స్ నార్మల్గా ఉన్నాయా లేదా, అండ్ ట్యూబ్స్ అనేవి పెటెన్సీ ఉందా లేదా, అంటే ఫెలోపియన్ ట్యూబ్స్ ఏది బ్లాక్ లేకుండా ఉందా లేదా అనేది ఫీమేల్ సైడ్ నుంచి మనం కన్ఫర్మ్ చేసుకోవాలి ఇనీషియల్గా మనం ఐయుఐకి వెళ్ళబోయే ముందు. అలాగే మేల్ పార్ట్నర్ సైడ్ నుంచి మేల్ పార్ట్నర్ యొక్క సీమెన్ అనాలిసిస్లో కౌంట్ అట్లీస్ట్ అబౌవ్ 10 million ఉందా లేదా, మోటిలిటీ అరౌండ్ 25% దాకన్నా ఉందా లేదా, ఇవన్నీ మనం మేల్ పార్ట్నర్ సైడ్ నుంచి కన్ఫర్మ్ చేసుకోవాలి. సో దీని తర్వాత మనం ప్రొసీజర్కి స్టార్ట్ చేసే ముందు పేషెంట్కి ఓవ్యులేషన్ ఇండక్షన్ మెడికేషన్స్ ఇవ్వటం జరుగుతుంది. అంటే ఎగ్ పెరిగేదానికి మెడిసిన్స్ ఇవ్వటం జరుగుతుంది అన్నమాట. అలా ఎగ్ పెరిగే మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత స్కాన్ ద్వారా ఎగ్ పెరుగుతుందా లేదా అనేది మానిటర్ చేయడం జరుగుతుంది. వన్స్ ఎగ్ అనేది ఒక 18 to 20 mm సైజ్కి వచ్చిన తర్వాత ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో అది 36 hours లోపల ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ స్కాన్ చూసి ఎగ్ రిలీజ్ అయిందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోవడం జరుగుతుంది. వన్స్ ఎగ్ రిలీజ్ అయింది, ఓవ్యులేట్ అయింది అన్నప్పుడు స్కాన్లో మనకు తెలిసినప్పుడు వెంటనే ఐయుఐ ప్రొసీజర్ అనేది చేయటం జరుగుతుంది. ఇక్కడ ఐయుఐ ప్రొసీజర్లో సో హస్బెండ్ సైడ్ నుంచి సీమెన్ శాంపిల్ కలెక్ట్ చేసుకొని ఆ సీమెన్ శాంపిల్ని మనం ప్రాసెస్ చేస్తాం. సో దాంట్లో ఉన్న డెబ్రిస్ అండ్ వేస్ట్ మెటీరియల్ అంతా తీసేసి ఓన్లీ ఇంపార్టెంట్ స్పర్మ్స్, మెయిన్ మొటైల్ స్పర్మ్స్ వరకు ఆ కంటెంట్లో, సెమినల్ కంటెంట్లో ఉండేలాగా చూసుకుని ఆ స్పర్మ్స్ని మనం ఫీమేల్ పార్ట్నర్ యొక్క యూట్రస్లోకి ఒక సన్నని ట్యూబ్ ద్వారా యూట్రస్లోకి ఎక్కించడం జరుగుతుంది. సో దీని ద్వారా ఏం చేస్తున్నాము అంటే, కొంతమందికి ఇప్పుడు మొటిలిటీ కొంచెం తక్కువగా, ఇప్పుడు 40% ఇనీషియల్గా స్టాండర్డ్ ప్రకారం 40% ఉండాలి అనుకుంటున్నాం, కానీ ఇక్కడున్న పేషెంట్కి వచ్చేసి ఒక 25% దాకే ఉంది. సో ఇట్లా మొటిలిటీ తక్కువ ఉన్న పేషెంట్స్కి మనం స్పర్మ్ ట్రావెల్ డిస్టెన్స్ అనేది తగ్గించడం జరుగుతుంది. సో ఇప్పుడు వెజైనా నుంచి ట్యూబ్స్ వరకు ట్రావెల్ చేయాల్సిన స్పర్మ్స్ ఓన్లీ యూట్రస్ నుంచి ట్యూబ్ దాకా ట్రావెల్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో అట్లా స్పర్మ్ ట్రావెలింగ్ డిస్టెన్స్ని మనం తగ్గించడం జరుగుతుంది. సో దీని ద్వారా అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మనం ఓవ్యులేషన్ అయిందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకుని ఈ ప్రొసీజర్ అనేది ఐయుఐ ప్రొసీజర్ అనేది చేస్తాం. అంటే స్పర్మ్స్ని మనం లోపల యూట్రస్లో ట్రాన్స్ఫర్ చేయడం అనేది వన్స్ ఓవ్యులేట్ అయిన తర్వాత మాత్రమే మనం ఇది చేయటం జరుగుతుంది. కాబట్టి మనం న్యాచురల్ సైకిల్ కన్నా ఐయుఐ సైకిల్లో ప్రెగ్నెన్సీ యొక్క సక్సెస్ రేట్ని 15% పెంచే అవకాశం ఉంటుందన్నమాట. సో ఐయుఐ సక్సెస్ రేట్ వచ్చి 15 to 20% దాకా ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కరెక్ట్గా చూసుకుని ఫాలో అయితే యూజువల్లీ ఐయుఐ సక్సెస్ రేట్ అనేది అరౌండ్ 15 to 20% దాకా ఉంటుంది. సో ఇంకా ఐయుఐ గురించి ఏదన్నా క్లియర్గా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు డైరెక్ట్గా వచ్చి మీట్ అవ్వచ్చండి. థ్యాంక్ యూ.